అలాగే 80% ఉన్న పేద బడుగు వర్గాలన్నీ ఆ పేదరికం ఒక శాపంగా ఉన్న కులాల రూపంలో ఉన్న ఆ కులాలన్నింటినీ పైకి తీసుకురావడం అనేది కూడా ఒక కార్యక్రమంగా దాదాపు పూర్తి చేసే దిశగా చేస్తూ ఇంతకుముందు ఇక్కడ మంత్రి గారు చెప్పిన ఎంపీ గారు చెప్పిన ఏ ఆర్థిక వ్యవస్థ అయితే అంటున్నారో దాన్ని కూడా గాడిన కూడా పెట్టారు. ఊరక మారల 11% నుంచి 6%కో 5%కో పేదరికం ఇదైందంటే అదేం ఆకాశంలో లెక్కల వల్ల కాల ఊరక కాకి లెక్కలు కాదు. డిస్పైట్ కోవిడ్ అంటే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ ఇది ఎట్లా సాధ్యమైంది అంటే సంపద మొత్తం ఆయన కిందికి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాల చేతిలో ఎవరి చేతిలో అయితే ఎకానమీ ఉండాలనో ఆర్థిక వ్యవస్థ కొద్దిమంది చేతిలో కాకుండా కిందికి గ్రాస్ రూట్స్కు పల్లెల వరకు తీసుకెళ్ళారు. రైతులకు వెళ్ళింది, శ్రామికులకు వెళ్ళింది, యువతకు ఉద్యోగాలు వచ్చాయి, కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటుంటే కొత్త విద్యాలయాలు వచ్చాయి, రోగాలు వస్తే దానికి అవసరమైన చికిత్స అత్యున్నతమైన చికిత్సలు చేయడానికి అత్యుత్తమమైన చికిత్సలు చేయడానికి ఉన్నతమైన చికిత్సలు చేయడానికి అవసరమైన వైద్యశాలలు వచ్చాయి. రైతులకు అన్నీ ఒక దగ్గర దొరికే మంచి విత్తనం గురించి దగ్గర నుంచి పెస్టిసైడ్స్ దగ్గర నుంచి నకిలీవి లేకుండా మంచివి దొరికే రకంగా, అలాగే ఏ పంట నష్టమైతే ఆ సీజన్లో నష్టపరిహారం వచ్చే రకంగా ప్రతిదీ క్యాలెండర్ పెట్టి ఇదిగో మీకు ఇది వచ్చే ఇవన్నీ ఈ టైంకి ఉంటున్నాయనే సపోర్ట్ ఇవ్వడం, ఎక్కడైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలో అక్కడ మాత్రమే చేసుకుంటూ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడే రకంగా ప్రయత్నం చేయండి అని సపోర్ట్ ఇచ్చినందువల్ల ఎవరికి వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన దిశ సాధించారు, సొంత కాళ్ళ మీద నిలబడగలిగారు. అదే మన ఎకానమీలో మనకు ఆయుపట్టు తిరుగుతోంది. ఈరోజు 3 లక్షల కోట్లు నేరుగా డీబీటీ కిందికి వెళ్ళిందంటే మనం లెక్కలు తీసి చూస్తుంటే మీరు చాలామంది మన కార్యకర్తలు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు, నాయకులు కార్యకర్తలు. ప్రతి సచివాలయం దగ్గర ఒకటి డిస్ప్లే బోర్డు పెడుతున్నాం. సచివాలయ పరిధిలో ఈ 4.5 ఏళ్లలో 25 నుంచి 30 కోట్లు అంటే ఒక 2000 జనాభా 2500 ఉండే జనాభాకు 25 నుంచి 30 కోట్లు ప్రభుత్వం నుంచి పనుల రూపంలోనో లేక డీబీటీ రూపంలోనో లేక ఇంకొక దానికో క్యాష్ వెళ్ళింది అక్కడికి. అది సర్క్యులేట్ అవుతుంది మళ్ళీ. దాంతో అందరూ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఎవరు వ్యాపకాలు పెరిగాయి. దానికి అవసరమైన మీరు నిలబడతారు కాళ్ళ మీద అంటే ఇచ్చి ప్రతి పైసాకు ఇంకొక పైసా ఇంకో రూపాయి బ్యాంకు నుంచి ఇప్పించి వ్యాపారాల్లోనూ ఇంకో దాంట్లోనూ స్థిరపడే రకంగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ సపోర్ట్ ఉండాలనో అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండకూడదో అక్కడ నుంచి పూర్తి దూరం జరిగారు. ఏ రాజకీయ నాయకుడైనా విచక్షణాధికారం కోరుకుంటాడు, నా చేతిలో పవర్ ఉండాలని. ఆ అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కిందికి. అందుకే మన నాయకులు ఎక్కడ పూర్వంలాగా జన్మభూమి కమిటీలతో పెడుతూనో ఇంకొక దీంతోనో మేము డిసైడ్ చేస్తాం మీ తలరాత అనే రోజు ఈరోజు లేదు. ఈ పని చేయడానికి ఎంత ధీమా కావాలా? తన మీద తనకు నమ్మకం ఉండాలా, తనతో నడిచే వాళ్ళ మీద నమ్మకం ఉండాలా, తన పార్టీ మీద నమ్మకం ఉండాలా, ప్రజల మీద నమ్మకం ఉండాలా. అందరికంటే ఆఖరి ఈ జనం ఒక్కసారి దీన్ని ఆస్వాదిస్తే ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయనే నమ్మకము ధీమా ఉంది. కాబట్టి ఈ 4.5 ఏళ్లలో ఒక వ్యక్తి సేమ్ సిస్టమ్, సేమ్ బ్యూరోక్రసీ, అదే రాజకీయ వ్యవస్థ తాను డే అండ్ నైట్ కూర్చొని తను పర్సనల్గా కూర్చొని మానిటర్ చేసుకుంటూ ఈరోజు ఒక్కసారి మనం వెనక్కు తిరిగి చూస్తే ఈ 4.5 ఏళ్లలో ఏం చేసామంటే ఇదిగో మన కళ్ళ ముందు సాక్షాత్కరించే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, సర్వీసెస్లో తేడా కావచ్చు, డెలివరీ కిందికి చేర్చే దీంట్లో మెకానిజంలో మార్పులు కావచ్చు, ఒక జవాబుదారీతనం కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందు వచ్చాయి. ఈ తేడాను అందరం గమనించాలి. అందుకే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబంలో మా ఇంట్లో ఒక బిడ్డ, మా అన్న, తమ్ముడు, మనవడు, కొడుకు పుట్టినరోజులాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, అప్రచేతంగా ఈ యజ్ఞం కంటిన్యూ అవుతుంది. ఎన్నికలు అనేవి ఒక మజిలీనే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ ఈ మారీచ శక్తులన్నీ ఏకమై వస్తున్నాయి. అసలు మేము ఏం చేసామని చెప్పుకొని ఏం చేసామని చెప్పడానికి అసలు 14-19 మధ్య అధికారంలో, అంటే మొన్న 4 ఏళ్ల క్రితం వరకు 4.5 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న వ్యక్తి ఇదిగో నేను ఈ 14-19 మధ్య చేశాను, రేపు వచ్చాక ఇది చేస్తానని చెప్పడానికి ఒక్క మాట అంటే ఒక్కటన్నా అనగలుగుతున్నా చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి మాట్లాడుతూ విన్నా, ఎక్కడన్నా అంటాడేమో అని. ఎంతసేపు రేపు నేను ఇది ఇచ్చినాక చేస్తా అంటాడు. నిన్నెందుకు చేయలేదనేది చెప్పాడు, లేదా నిన్న చేశారని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. చేస్తే గీస్తే మోసం చేశాడు. ఏం కదిలించినా జనానికి అవి గుర్తొస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాడు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, కానీ నిన్న కూడా మొన్నటి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను చేయలేదన్నాడు. జనం మర్చిపోయినారని ఆయన గట్టి నమ్మకం, గుర్తుండదని. అది వయసు పెరిగింది, ఇంక అయిపోయింది. ఆయనకు అది గుర్తుండకుండా చేయి ఉండొచ్చు, కానీ వెనక కొడుకున్నాడు, అతనికన్నా ఉండాలి. తను కూడా మంత్రిగా ఉన్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు అతను. ఏదో ఇప్పుడు కొత్తగా ఈరోజు మనం చిన్నప్పుడు హిస్టరీలో చదివేవాళ్ళం, చైనా నుంచి ఎవడో వచ్చి ఇక్కడ ఇది చూశాను అక్కడ అది చూశాను అన్నట్టు. నా యాత్రలో నేను అది చూశాను, అక్కడ కన్నీళ్లు చూశాను, ఇక్కడ ఇంకోటి చూశాను. ఇంతకుముందు ఎందుకు చూడలే? 5 ఏళ్ళు 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నట్టున్నాడు మంత్రిగా. ఎక్కడ ఎన్నిక కాల, ఎన్నిక కాకుండా మంత్రిగా ఉన్నాడు. తండ్రి కొలువు కాబట్టి మంచిదే, ఆయన చేసుకున్నాడు, ఈయన ఉన్నాడు. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఎక్కడ చేస్తున్నాడు? ఏం మరి అప్పుడు ఆ రోజు తిరగలేదా? ఏ రాష్ట్రంలో ఆ రోజు ప్రజలు లేరా? ఆ రోజు ఈ కళ్ళనీళ్ళు ఎక్కడ కనపడలేదా? మీరు చేసిన అరాచకం వల్ల ఏమేమి చేసినా ఎందుకు కనపడవు? పోనీ అంతా చేసి నువ్వు పోటీ చేసి నువ్వు ఎక్కడైతే నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న దగ్గర పోటీ చేసి ఎందుకు ఓడిపోయినావు? ఇవన్నీ జనం ఎందుకు మర్చిపోతారు? ఎందుకు అధికారంలోంచి ఈడ్చి కొట్టి డబుల్ డిజిట్కు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వీటన్నిటికీ అతను ఇవ్వాలా? నిన్న అతిథిగా వాళ్ళ ఇంటికి పోయి బలవంతంగా పిలుచుకొచ్చిన పవన్ కళ్యాణ్ చెప్పాలా? అతన్ని మరీ విచిత్రం. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ట్ టైం కుదరలేదు, ఇప్పుడు కమ్యూనికేషన్ కుదిరిందంటే ఏం కమ్యూనికేషన్ తెలియదు. 19 ఎన్నికలకు ముందు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందో, ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ అతను చెప్పడు. కానీ ఇక ముందు మాత్రం శాశ్వతంగా మైత్రి కొనసాగాలని కాదు. ఎందుకు కొనసాగాలి? కొన్ని ఆయనైనా ఏం చేయాలంటాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏమీ లేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా. ఈయనను దించడం అనేది ఏకైక లక్ష్యం. అదొక పవిత్ర కార్యక్రమం, ఇది ఒక చారిత్రక ఆవశ్యకత అని చెప్తూ చేతిలో మీడియా ఉంది కదా అని అడ్డంగా అబద్ధాలతో మళ్ళీ వచ్చి మీద పడుతున్నారు. ఒక రకమైన పొర కమ్మాలని చూస్తున్నారు, కళ్ళకు గంతలు కట్టాలని చూస్తున్నారు. దీని పట్ల అప్రమత్తంగా అందరం ఉండాలి.